హాయ్ అండి, కాస్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు రత్నకిషోర్. ప్రాక్టికల్ జావా ప్లేలిస్ట్లో ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, జావాలో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంటేషన్ చూసే ముందు నేను ప్రీవియస్ వీడియోలో కవర్ చేసిన సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాన్ని జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఏదైనా ఒక సబ్ క్లాస్ వేరే క్లాస్కి సూపర్ క్లాస్ కింద యాక్ట్ చేస్తే ఆ రిలేషన్షిప్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ చూడండి, నాకు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనే 3 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ బి అనేది క్లాస్ ఏకి సబ్ క్లాస్ కింద వర్క్ చేస్తుంది. ఈ క్లాస్ బి అనేది క్లాస్ సికి సూపర్ క్లాస్ కింద వర్క్ చేస్తుంది. ఇక్కడ క్లాస్ బి అనేది సబ్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ సూపర్ క్లాస్. ఇలాంటి రిలేషన్షిప్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ క్లాస్ బి అనేది క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేసుకోగలుగుతుంది. క్లాస్ సి అనేది క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీసు, క్లాస్ బి యొక్క ప్రాపర్టీసు కూడా ఎక్వైర్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని మనం చైల్డ్, పేరెంట్, గ్రాండ్ పేరెంట్ రిలేషన్షిప్ కింద అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ క్లాస్ సి అనేది చైల్డ్, క్లాస్ బి అనేది పేరెంట్, క్లాస్ ఏ అనేది గ్రాండ్ పేరెంట్ అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ క్లియర్గా ఏంటి అంటే, క్లాస్ బి యొక్క ఓన్ మెంబర్స్తో పాటు క్లాస్ ఏలో ఉన్న నాన్ ప్రైవేట్ మెంబర్స్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. అలాగే క్లాస్ సి అనేది దాని ఓన్ మెంబర్స్తో పాటు క్లాస్ బి యొక్క మరియు క్లాస్ ఏ యొక్క మెంబర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో నాకు 3 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ప్రతి క్లాసులోనూ ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంది, ఒక మెథడ్ ఉంది. ఇప్పుడు నేను ఈ 3 క్లాసెస్కి మధ్యన మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాస్ బి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దాని ఓన్ ప్రాపర్టీస్ ప్రాపర్టీ బి ఇన్స్టెన్స్ వేరియబుల్, డిస్ప్లే బి మెథడ్. ఇన్ అడిషన్ టు దీస్ టు ఈ క్లాస్ బి అనేది క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీ ఏ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలదు, డిస్ప్లే ఏ అనే మెథడ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్లాస్ బితో టోటల్ 4 మెంబర్స్ ఉన్నాయి, 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్, 2 మెథడ్స్. అలాగే క్లాస్ సిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్లాస్ సి యొక్క ఓన్ మెంబర్స్ ఏంటి, ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ ఒక మెథడ్. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ మెథడ్తో పాటు క్లాస్ సి అనేది ప్రాపర్టీ ఏ, ప్రాపర్టీ బి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోగలదు. అలాగే డిస్ప్లే ఏ, డిస్ప్లే బి అనే మెథడ్స్ని కూడా యాక్సెస్ చేసుకోగలదు. అంటే క్లాస్ సికి సంబంధించి టోటల్గా ఇప్పుడు 6 మెంబర్స్ అనేవి ఉన్నాయి. అందులో 3 ఇన్స్టెన్స్ వేరియబుల్స్, 3 మెథడ్స్. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేద్దాం కోడ్ యూజ్ చేసి. ఫస్ట్ నేను క్లాస్ ఏని డిఫైన్ చేస్తున్నాను. సో నేమ్ వచ్చేసి ఏ. సో ఇందులో ఇన్స్టెన్స్ వేరియబుల్ ప్రాపర్టీ ఏ ఉంది, అది ఇంటీజర్ టైప్. అలాగే ఒక మెథడ్ ఉంది డిస్ప్లే ఏ. ఈ మెథడ్ ఏం డిస్ప్లే చేస్తుందంటే ఫస్ట్ ఒక టెక్స్ట్ డిస్ప్లే చేస్తుంది, క్లాస్ ఏ ప్రాపర్టీ అని. దానికి ప్రాపర్టీ ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్ దగ్గర ఉన్న వాల్యూని కంకాటినేట్ చేసి డిస్ప్లే చేస్తుంది. తర్వాత క్లాస్ ఏ కన్స్ట్రక్టర్ని నేను డిఫైన్ చేస్తున్నాను. ఈ కన్స్ట్రక్టర్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూని తీసుకుని ఆ ఇంటీజర్ వాల్యూని ప్రాపర్టీ ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఇది క్లాస్ ఏ డెఫినిషన్. ఇప్పుడు నేను క్లాస్ బిని డిఫైన్ చేస్తున్నాను. చూడండి, క్లాస్ నేమ్ వచ్చేసి బి. నెక్స్ట్ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. ఈ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారా బికి ఏకి మధ్యలో ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేశాను. ఇప్పుడు బి అనేది ఏ క్లాస్కి సబ్ క్లాస్ అవుతుంది. బి యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ వచ్చేసి ప్రాపర్టీ బి, అది ఇంటీజర్ టైప్. అలాగే బిలో ఒక మెథడ్ ఉంది, అది డిస్ప్లే బి. ఈ మెథడ్ ఏం డిస్ప్లే చేస్తుందంటే ఫస్ట్ క్లాస్ బి యొక్క ప్రాపర్టీ అని డిస్ప్లే చేసి ఆ తర్వాత ప్రాపర్టీ ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రాపర్టీ బి ఇన్స్టెన్స్ వేరియబుల్లో ఉన్న వాల్యూని సమ్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ క్లాస్ బి అనేది క్లాస్ ఏని ఎక్స్టెండ్ చేస్తుంది కాబట్టి ప్రాపర్టీ ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోగలదు. అలాగే క్లాస్ బి కన్స్ట్రక్టర్ నేను డిఫైన్ చేస్తున్నాను. ఈ కన్స్ట్రక్టర్ అనేది 2 ఇంటీజర్స్ని తీసుకుంటుంది. ఒక ఇంటీజర్ వాల్యూ వచ్చేసి ప్రాపర్టీ ఏ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్కి, సెకండ్ ఇంటీజర్ వాల్యూ వచ్చేసి ప్రాపర్టీ బి అనే ఇన్స్టెన్స్ వేరియబుల్కి. చూడండి, ఇక్కడ నేను ఈ సూపర్ కీవర్డ్ ద్వారా పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేసి ప్రాపర్టీ ఏ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్కి అమౌంట్ ఏని అసైన్ చేస్తున్నాను. ఆ తర్వాత ప్రాపర్టీ బి అనే ఇన్స్టెన్స్ వేరియబుల్కి అమౌంట్ బిని అసైన్ చేస్తున్నాను. సో ఇది క్లాస్ బి యొక్క డెఫినేషన్.
ఇప్పుడు నేను క్లాస్ సిని డిఫైన్ చేస్తున్నాను. చూడండి, క్లాస్ సి అనేది క్లాస్ బిని ఎక్స్టెండ్ చేస్తుంది. ఇప్పుడు క్లాస్ సికి క్లాస్ బి అనేది పేరెంట్ అవుతుంది, క్లాస్ ఏ అనేది గ్రాండ్ పేరెంట్ అవుతుంది. సో క్లాస్ సి యొక్క ఓన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ప్రాపర్టీ సి, అలాగే క్లాస్ సిలో ఓన్ మెథడ్ వచ్చేసి డిస్ప్లే సి. ఈ డిస్ప్లే సి అనే మెథడ్ ఏం చేస్తుంది, ఫస్ట్ క్లాస్ సి ప్రాపర్టీ అని డిస్ప్లే చేసి ఆ తర్వాత ప్రాపర్టీ ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్ యొక్క వాల్యూ, ప్రాపర్టీ బి ఇన్స్టెన్స్ వేరియబుల్ వాల్యూ, ప్రాపర్టీ సి ఇన్స్టెన్స్ వేరియబుల్ వాల్యూని సమ్ చేసి డిస్ప్లే చేస్తుంది. తర్వాత క్లాస్ సి యొక్క కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తున్నాను. ఈ కన్స్ట్రక్టర్ అనేది 3 ఇంటీజర్స్ని తీసుకుంటుంది. సో ఫస్ట్ 2 ఇంటీజర్స్ని ప్రాపర్టీ ఏ, ప్రాపర్టీ బి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తుంది. దానికోసం నేను ఇక్కడ సూపర్ కీవర్డ్ యూజ్ చేసి క్లాస్ బి యొక్క కన్స్ట్రక్టర్ని క్లాస్ సి కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేశాను. సో దాని ద్వారా అమౌంట్ ఏ అనేది ప్రాపర్టీ ఏ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్కి అసైన్ అయితే అమౌంట్ బి అనేది ప్రాపర్టీ బి అనే ఇన్స్టెన్స్ వేరియబుల్కి అసైన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ సి అనే ఇన్స్టెన్స్ వేరియబుల్కి అమౌంట్ సి వాల్యూ అసైన్ అవుతుంది. ఇది క్లాస్ సి యొక్క డెఫినేషన్. నేను టాప్ లెవెల్ క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. సో నా టాప్ లెవెల్ క్లాస్ నేమ్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇందులో మెయిన్ మెథడ్ ఉంది. సో ఫస్ట్ నేను సి క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఓబీ. నేను సి క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసేటప్పుడు 20,000, 50,000, 10,000 అనే వాల్యూస్ని యూజ్ చేస్తున్నాను. అంటే ఈ 20,000 అనేది ప్రాపర్టీ ఏకి అసైన్ అయితే 50,000 అనేది ప్రాపర్టీ బి ఇన్స్టెన్స్ వేరియబుల్కి అసైన్ అవుతుంది, 10,000 అనేది ప్రాపర్టీ సి ఇన్స్టెన్స్ వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఆ తర్వాత ఓబీ ఆబ్జెక్ట్కి సంబంధించిన డిస్ప్లే ఏ, డిస్ప్లే బి, డిస్ప్లే సి అనే మెథడ్స్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను సేవ్ చేసి రన్ చేస్తున్నాను. చూడండి, ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లే ఏ మెథడ్ కాల్ చేయడం ద్వారా క్లాస్ ఏ ప్రాపర్టీ 20,000 అని డిస్ప్లే అయింది. ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లే బి అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా క్లాస్ బి ప్రాపర్టీ 70,000 అని డిస్ప్లే అయింది. అలాగే ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లే సి మెథడ్ కాల్ చేయడం ద్వారా క్లాస్ సి ప్రాపర్టీ అనేది 80,000 అని డిస్ప్లే అయింది. ఈ విధంగా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ద్వారా ఏదైనా ఒక క్లాస్ సూపర్ క్లాస్ కింద వర్క్ చేయడంతో పాటు ఎట్ ఏ టైం సబ్ క్లాస్ కింద కూడా వర్క్ చేస్తుంది. సో ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ద్వారా చైల్డ్, పేరెంట్, గ్రాండ్ పేరెంట్ అనే రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ పేరెంట్ క్లాసు దాని ఓన్ ప్రాపర్టీస్తో పాటు గ్రాండ్ పేరెంట్ యొక్క నాన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇక్కడ చైల్డ్ క్లాసు దాని ఓన్ ప్రాపర్టీస్తో పాటు పేరెంట్ క్లాస్లో ఉన్న అదేవిధంగా గ్రాండ్ పేరెంట్ క్లాస్లో ఉన్న నాన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది.